పేద మధ్యతరగతి ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉండే కోరికల్లో సొంత ఇంటి కల కూడా ఒకటి ఉంటుంది. సో దీన్నే ఆసరాగా చేసుకొని రాజస్థాన్కి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు దాదాపుగా 70,000 మంది దగ్గర నుంచి 2,676 కోట్లు అయితే దోచుకున్నారు. ఈ భారీ స్కామ్కి సూత్రధారులైనటువంటి రాజస్థాన్కి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్ళు సుభాష్ బీజారాణి మరియు వాళ్ళ బ్రదర్ రణ్వీర్ బీజారాణి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కొత్త కంపెనీ అయితే ఓపెన్ చేశారు. నెక్సా ఎవర్ గ్రీన్ అనే ఒక కంపెనీ పేరుతో ధోలేరాలో ఒక స్మార్ట్ సిటీ నిర్మిస్తామని చెప్పి తమకున్న 1,300 ఎకరాల భూమిలో వాళ్ళు ఒక ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీని అయితే నిర్మిస్తామని చెప్పి అందులో ప్లాట్లు విక్రయించారు. ఆ వచ్చిన డబ్బులతో రాజస్థాన్లో ప్లాట్లు, గోవాలో హోటల్స్ అండ్ అలాగే అహ్మదాబాద్లో కొన్ని హోటల్స్ అండ్ మైనింగ్ గనులు ఇవన్నీ కూడా అయితే 70,000 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి 2,676 కోట్లతో దాదాపుగా 250 కోట్లు అయితే వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఈ యొక్క ఆస్తులు అయితే వాళ్ళ పేరు మీద కొన్నట్లు తెలుస్తుంది. సో రీసెంట్ టైమ్స్లో రియల్ ఎస్టేట్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్.